హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఎంతో ఈజీగా, సింపుల్‌గా తయారు చేసుకొని ఎంతో టేస్టీ అయిన టమాటో రసంని ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా ఈజీగా కేవలం 2 నిమిషాల్లోనే ఈ టమాటో చారును ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి. అది కూడా జలుబు, దగ్గు లాంటివి వచ్చినప్పుడు, ఒంట్లో నీరసంగా ఉన్నప్పుడు, వంట చేయడానికి టైం లేనప్పుడు చాలా సింపుల్‌గా, ఈజీగా, క్విక్‌గా చేసేసుకునే ఈ టమాటో రసంని ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ నేను చెప్పే ఈ పద్ధతిలో గనక టమాటో రసంని పెట్టుకుంటే గనక మీరు రైస్‌తోనే కాదండి గ్లాసుల్లో వేసుకొని గ్లాసులతో తాగేస్తారండి. అంత రుచిగా గూడా ఉంటుంది. అలాగే హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. మరి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకెళ్ళిపోదామండి. ముందుగా టమాటో చారు కోసం మనము టమాటోలను తీసుకోవాలి. ముందుగా బాగా పండిన టమాటోలని మీడియం సైజ్ ఉండేవి తీసుకొని 5-6 దాకా ఈ టమాటోలని తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ముక్కలుగా కట్ చేసుకోండి. మరి చిన్న సైజులో అవసరం లేదండి. మీడియం సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. 2 భాగాలు లేదా 4 భాగాలు చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటో ముక్కలన్నిటిని కూడా మిక్సీ జార్‌లోకి వేసుకోండి. ఇలా టమాటో ముక్కలన్నిటిని కూడా మిక్సీ జార్‌లోకి వేసుకున్న తర్వాత ఇదే మిక్సీ జార్‌లోకి ఇప్పుడు 2 రెమ్మల దాకా కరివేపాకును వేసుకోండి. కరివేపాకు కంటికి చాలా మంచిదండి. అంతేకాదు హెయిర్‌కి కూడా చాలా మంచిది. అలాగే మీ స్పైసీకి తగ్గట్టుగా ఎండుమిర్చిని వేసుకోండి. నేనిక్కడ బాడిగే మిర్చిని తీసుకుంటున్నాను కాబట్టి 3 దాకా వేసుకుంటున్నాను. అలాగే మిరియాలను కూడా వేసుకోండి. ఎండుమిర్చి ఇంకా మిరియాలు 2 కూడా వేసుకుంటే స్పైసీ అనేది కరెక్ట్‌గా సరిపోవాలి మనకు. కాబట్టి మీ స్పైసీకి తగ్గట్టుగా మిరియాలను కూడా వేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ దాకా పసుపు, అర టీ స్పూన్ దాకా జీలకర్ర పొడిని వేసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలను వేసుకోండి. మీ దగ్గర ధనియాలు లేకపోతే ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడినైనా సరే వేసుకోవచ్చు. అలాగే పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలని వేసుకోండి 4, 5 దాకా. ఇందులోకి కొద్దిగా చింతపండును వేసుకోండి. అలాగే రుచికి సరిపడంత ఉప్పును వేసుకోండి. నేనిక్కడ కల్లుప్పును వేసుకుంటున్నాను. ఒకేసారి ఉప్పును వేసుకోకుండా కొద్దిగా వేసుకోండి. లాస్ట్‌లో టేస్ట్ చేసుకొని మరి కాస్తంత ఉప్పును కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని ఇలా మెత్తగా అయ్యేటట్టు మిక్సీ పట్టుకోండి. ఇలా టమాటో పేస్ట్‌ని గ్రైండ్ చేసుకొని పక్కనుంచుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక బాండీని గానీ, లేదా మందటి గిన్నెని గానీ ఉంచుకొని అందులోకి ఒక టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. అలాగే ఒక టీ స్పూన్ దాకా ఆయిల్‌ని వేసుకోండి. నేనిక్కడొచ్చేసి కోకోనట్ ఆయిల్‌ని యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఏ ఆయిల్ ఉంటే ఆ ఆయిల్‌ని యూజ్ చేసుకోవచ్చు. కానీ టమాటో రసంకి కొద్దిగా నెయ్యిని వేసి పోపును పెట్టుకోవడం వల్ల టమాటో రసం అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. అందుకోసమే నెయ్యిలో మీరు పోపును పెట్టుకోండి. నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చి, పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలని కాస్త ఎక్కువ క్వాంటిటీలో వేసుకోండి. అలా అయితే రుచి బావుంటుంది. అంతేకాదు వెల్లుల్లిపాయలు కూడా హెల్త్‌కి చాలా మంచిదండి. జలుబు, దగ్గు లాంటివి వచ్చినప్పుడు హెల్త్‌కి చాలా ఉపయోగపడతాయి. ఇందులోకి ఆవాలు, జీలకర్ర, కరివేపాకును వేసుకొని పోపును ఫ్రై చేసుకోండి. పోపు కాస్త కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోని మీడియం సైజులో ఉండే టమాటోలు 2 దాకా తీసుకున్నాను. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలా అయితే టమాటో రసంలో అక్కడక్కడ మధ్యలో తగులుతూ చాలా రుచిగా ఉంటుందండి. ఈ టమాటో ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుతూ స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోండి. ఈ టమాటో ముక్కలు ఇలా కాస్త మెత్తబడేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఇందాక మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్‌ని వేసుకోండి. ఇలా టమాటో పేస్ట్‌ని వేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్‌లోకి కొద్దిగా నీళ్లను వేసుకొని కొట్టేసుకొని ఆ నీళ్లను ఇందులోకి వేసేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఈ టమాటో పేస్ట్ మొత్తం కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మంటను లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా గరిటెతో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. అందులో ఉండే పచ్చివాసన పోయేంత వరకు కూడా కనీసం అంటే 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. నేనైతే ఇక్కడ 1 నిమిషం పాటు ఉడికించుకున్నానండి. 1 నిమిషం తర్వాత ఒక చిన్న బెల్లం ముక్కను వేసుకోండి. బెల్లం ముక్కను వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. మంటను లో టు మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. ఇందులో ఉండే పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకే మీకు టమాటో రసం ఏ కన్సిస్టెన్సీలో అయితే కావాలో దాన్ని బట్టి నీళ్లను వేసుకోండి. నీళ్లను కూడా ఒకేసారే వేసుకోకుండా ముందుగా కొద్దిగా క్వాంటిటీలో నీళ్లను వేసుకోండి. ఆ తర్వాత కన్సిస్టెన్సీని చెక్ చేసుకొని మరి కాస్తనే నీళ్లను వేసుకోండి. మీరు ఒకేసారి ముందుగా నీళ్లను వేసేసుకుంటే మరి టమాటో రసం పల్చగా అయిపోతే అంత రుచిగా ఉండదండి. అందుకోసమే మీ కన్సిస్టెన్సీని బట్టి ముందుగా కొద్దిగా నీళ్లను వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మరి కాస్తని నీళ్లను వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని టేస్ట్ చేసుకోండి. టేస్ట్ చూసుకున్న తర్వాత సాల్ట్ గనుక సరిపోకపోతే మరి కాస్తంత సాల్ట్‌ని వేసుకోండి.
అలాగే స్పైసీ గూడా సరిపోకపోతే మరి కాస్తంత మిరియాల పొడిని వేసుకోండి. టమాటో రసంకి మిరియాల పొడిని వేసుకోవడం వల్ల రుచి చాలా బావుంటుందండి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత మంటను హై ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఒక నిమిషం పాటు ఇలా రసం బాగా మరిలేంత వరకు మరలించుకోవాలి. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా టమాటో రసం అనేది ఇలా మరలుతూ ఉండాలి. ఇలా మరలుతూ ఉన్నప్పుడు ఇందులోకి ఫైనల్‌గా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే ఎంతో రుచికరమైన ఈజీ అండ్ సింపుల్ టేస్టీ టమాటో రసం ఇలా తయారు చేసుకోండి. ఒక్కసారి ఇలా ఈజీ ప్రాసెస్‌లో తయారు చేసుకుంటే మీకు టైము సేవ్ అవుతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగా కుదురుతుందండి. మీరు కూడా తప్పకుండా ఇలా ఒక్కసారి టమాటో రసంని పెట్టి మీకెలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకొస్తా. థాంక్ యూ ఫర్ వాచింగ్.